మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ముక్క మగవారికి ఒక వరం. ఈ ముక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా మనం దారి పొడవునా పొలాల గట్ల మీద ఖాళీ ప్రదేశాల్లో కొన్ని మొక్కలను చూస్తుంటాం. వాటిని మనం కలుపు మొక్కలు అని భావించి పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉత్తరేణి మొక్క విశిష్టత అంతా ఇంతా కాదు. దీనిని చూసిన వారు, దీని గింజలు బట్టలకు అంటుకున్నప్పుడు విసుక్కునేవారు చాలామంది ఉంటారు. కానీ దీని అసలు రహస్యం తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ వీడియో మగవారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఎందుకంటే ఉత్తరేణి మొక్క మగవారికి ఒక గొప్ప వరం లాంటిది. నేటి కాలంలో పురుషులు ఎదుర్కొంటున్న అనేక రకమైన వ్యక్తిగత సమస్యలకు, శారీరక బలహీనతలకు ఈ మొక్క ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ మొక్క గురించి మాట్లాడుకునే ముందు దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ వృత్తాంతాన్ని మనం తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించిన తర్వాత నముచి అనే రాక్షసుణ్ణి చంపడానికి అతనితో స్నేహం నటిస్తాడు. నముచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఇంద్రుడు కపటంతో అతని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల మిత్రద్రోహి మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుణ్ణి వెంటాడుతుంది. ఆ భయంకరమైన పరిస్థితి నుండి బయటపడడానికి ఇంద్రుడు బృహస్పతిని వేడుకుంటాడు. బృహస్పతి రాజసూయ యాగంలోని ఒక ప్రత్యేకమైన యాగాన్ని సూచిస్తాడు. ఆ యాగంలో ముళ్లలా ఉండే ఉత్తరేణి విత్తనాలను ఆహుతిగా వాడతారు. ఈ యాగం చేయడం వల్ల ఇంద్రుడు ఆ నముచి తలకు కనిపించకుండా అదృశ్యమవుతాడు. ఈ విధంగా దారి తప్పించింది అంటే అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపమార్గం అనే పేరు వచ్చింది. దీనిని వృక్షశాస్త్రంలో ఎకిరాంథస్ ఆస్పరా అని పిలుస్తారు. మరియు ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. మగవారి విషయానికి వస్తే నేటి ఆధునిక జీవన శైలి వల్ల అనేక రకాల ఒత్తిళ్లు, కాలుష్యం మరియు సరైన పోషకాహారం లేకపోవడం వల్ల పురుషుల్లో శృంగారపరమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శీఘ్రస్ఖలనం, వీర్యకణాల లోపం, నరాల బలహీనత, డిప్రెషన్ వంటి సమస్యలతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి వారికి ఉత్తరేణి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఉత్తరేణి గింజలను సేకరించి వాటిని శుభ్రం చేసి పాలలో వేసి బాగా మరిగించి ఆ పాలను ప్రతిరోజు తాగితే పురుషుల్లో అద్భుతమైన శక్తి వస్తుంది. ఇది శరీరంలోని నరాలకు బలాన్నిచ్చి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో, వీర్య వృద్ధిని కలిగించడంలో దీనికి సాటి వచ్చే ముక్క మరొకటి లేదు. పురుషులు ఎదుర్కొనే లోపాలను సరిదిద్దడంలో ఉత్తరేణి సమూలం అంటే ఆకులు, వేరు, కాండం, గింజలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కేవలం లోపలికి తీసుకోవడమే కాకుండా శారీరక దారుఢ్యం కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. వ్యాయామం చేసే మగవారు ఈ ముక్క ఆకులను, కాండాన్ని, వేర్లను, గింజలను సేకరించి చూర్ణం చేసుకుని ఆ చూర్ణంలో తేనె కలిపి రోజు చిన్న వేరుశనగ గింజంత పరిమాణంలో తీసుకుంటే కండరాల పుష్టి కలుగుతుంది. నేటి కాలంలో మగవారిని వేధిస్తున్న మరో ప్రధాన సమస్య పొట్ట దగ్గర అధిక కొవ్వు. కూర్చుని చేసే పనులు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మగవారిలో పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయి అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ పొట్ట సమస్య తగ్గటం కోసం ఉత్తరేణి ఆకుల రసం ఒక అద్భుతమైన చికిత్స. దీనికోసం తాజా ఉత్తరేణి ఆకులను సేకరించి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కలిపి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. రసంలోని నీరంతా ఆవిరైపోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఆ నూనెను వడపోసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెతో పొట్ట భాగంలో మర్దన చేస్తూ ఉంటే అక్కడ పేరుకుపోయిన మొండి కొవ్వు క్రమంగా కరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ చిట్కాలతో పాటు మగవారు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. కేవలం ఔషధాల మీద మాత్రమే ఆధారపడకుండా ప్రతిరోజు కనీసం 40 నిమిషాల పాటు మంచి వ్యాయామం లేదా వేగంగా నడవడం వంటివి చేయాలి. ఉదయాన్నే సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల విటమిన్ డితో పాటు శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
బయట దొరికే జంక్ ఫుడ్స్, అధికంగా నూనెలో వేయించిన పదార్థాలు, అతిగా స్వీట్లు తినడం వంటివి మగవారిలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. కాబట్టి అవి తినడం తగ్గించండి. ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ సరైన నిద్రను అలవాటు చేసుకోవాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే ఉత్తరేణి మొక్కను మనం ఆహారంగా కూడా తీసుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. ఈ మొక్క ఆకులను శుభ్రంగా కడిగి మనం రెగ్యులర్గా వండుకునే పప్పులో వేసుకుని వండుకోవచ్చు. దీనిని ఉత్తరేణి పప్పు అని పిలుస్తారు. అలాగే ఈ ఆకులతో కూర కూడా వండుకోవచ్చు. ఇలా ఆహార రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్, కాల్షియం మరియు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. మగవారు వారానికి 1 లేదా 2 సార్లు ఈ ఆకులను ఆహారంగా తీసుకుంటే వారి రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. దంత సమస్యలతో బాధపడే వారికి కూడా ఉత్తరేణి ఒక గొప్ప వరప్రదాయిని. పూర్వకాలంలో మన పెద్దలు బ్రష్లు లేని సమయంలో ఉత్తరేణి వేర్లతోనే దంతాలను తోముకునేవారు. ఉత్తరేణి వేరుతో దంతాలను తోమితే మీ దంతాలకు ఏనుగంత బలం వస్తుంది. దంతాల మధ్యలో పేరుకుపోయిన క్రిములు నశిస్తాని, చిగుళ్ల నుండి రక్తం కారటం ఆగిపోతుంది. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు ఈ వేరును నమిలి ఆ రసాన్ని నోట్లో ఉంచుకుంటే మౌత్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వారానికి కనీసం ఒక్కసారైనా ఉత్తరేణి వేరుతో పళ్ళు తోముకుంటే మీకు దంత సమస్యలు అనేవే దరిచేరవు. అలాగే మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు ఉత్తరేణి గింజల పొడిని వాసన చూడడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ మొక్కను వాడుకోవచ్చు. ఉత్తరేణి మొత్తం భారాన్ని సేకరించి నీటిలో వేసి కషాయంలా మరిగించి తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి మరియు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు సంతాన సమస్యలతో బాధపడే స్త్రీలకు ఉత్తరేణి ఒక దివ్యౌషధం. గర్భం దాల్చడంలో ఏవైనా ఆటంకాలు ఉన్నా లేదా గర్భాశయ దోషాలు ఉన్నా ఉత్తరేణి సమూలాన్ని పాలలో ఉడికించి ఋతుక్రమం వచ్చిన మొదటి 4 రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆడవారిలో తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. దీనివల్ల శరీరం నీరసించిపోతుంది. అలాంటి వారు ఉత్తరేణి ఆకుల రసాన్ని తీసి పరగడుపున 3 స్పూన్లు తీసుకుంటే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. రక్తమూలసంక లేదా పైల్స్ సమస్యతో బాధపడేవారు ఉత్తరేణి ఆకుల పేస్టును కొబ్బరి నూనెతో కలిపి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేస్తే మంట, నొప్పి తగ్గి త్వరగా నయమవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో అంటే తేలు, జెర్రీ లేదా కందిరీగ వంటివి కుట్టినప్పుడు ఉత్తరేణి ఆకుల రసాన్ని లేదా ఆకుల ముద్దను ఆ గాయం మీద పెడితే విషం హరిస్తుంది. ఒకవేళ వీలైతే ఉత్తరేణి వేరును నోట్లో పెట్టుకుని నమిలి ఆ రసాన్ని మింగు తింటే లోపలికి చేరిన విషప్రభావం తగ్గుతుంది. ఉబ్బసం, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపై వేసి ఆ ఆకుపొగ పీల్చితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. పక్షవాతం వచ్చిన వారికి ఈ మొక్క వేర్ల పొడిని పాలతో కలిపి ఇస్తే నరాల పటుత్వం పెరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు 1 చెంచా ఉత్తరేణి ఆకుల రసంలో కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దానిని ఆముదంతో కలిపి గజ్జి, తామర ఉన్న చోట రాస్తే అవి క్రమంగా తగ్గిపోతాయి. పంటి నొప్పి ఎక్కువగా ఉంటే ఉత్తరేణి గింజల పొడిని ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్ట్ని పంటిపై పెట్టుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగిపోతుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రకృతిలో దొరికే ఇలాంటి మొక్కల గురించి అవగాహన పెంచుకోవడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. కేవలం మందుల మీద ఆధారపడకుండా ప్రతిరోజు మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన మూలికలను సరైన పద్ధతిలో వాడుకుంటే పురుషులు మరియు స్త్రీలు అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. మగవారు ముఖ్యంగా తమ శక్తిని, సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తరేణిని ఒక రక్షణ కవచంలా భావించవచ్చు. దంతాల నుండి కిడ్నీల వరకు, చర్మ సమస్యల నుండి సంతాన సమస్యల వరకు అన్నింటికీ పరిష్కారం చూపే ఈ ఉత్తరేణి మొక్క నిజంగానే ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యం. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన విషయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడే మగవారికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మనం పంచుకునే ఒక చిన్న విషయం మరొకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఈ ప్రకృతి రహస్యాలను అందరికీ తెలియజేయడమే మన ఉద్దేశం. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతిని ప్రేమించాలి. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు
కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే సం శనేశ్వరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. మరే ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.